బలూచిస్తాన్ అంశం ఎప్పుడు కూడా ఇండియా అంత హైలైట్ చేసి పాకిస్తాన్ ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో టెర్రరిజం గానీ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలు గానీ, వీటి గురించే భారతదేశం మాట్లాడింది. మొట్టమొదటిసారిగా 7 సంవత్సరాల క్రితం మోడీ గారు మాత్రం ఫస్ట్ టైం ఒకే ఒకసారి తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో బలూచిస్తాన్ అంశం మాట్లాడారు. అంతకు తప్పితే ఇండియా ఎప్పుడు కూడా టెర్రరిజంని చుట్టుపక్కల ప్రమోట్ చేయడం చేయదనమాట. ఇండియా ఎప్పుడు స్పాన్సర్ చేయదు టెర్రరిజం. కానీ పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల్ని, బలూచిస్తాన్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇండియా సపోర్ట్ చేస్తుందని చెప్పి కంటిన్యూస్గా చెప్తోంది. అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ ఇతర గ్రూప్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మొదటిసారి కాదు. చాలాసార్లు వాళ్ళు మొత్తం జాకెట్స్లో బాంబ్స్ పెట్టుకుని అక్కడ తిరగటం, చాలా చోట్ల అటాక్స్ చేయడం చేస్తూ ఉంటారు. ఈసారి ఏదైతే జఫర్ ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ ఉందో దానిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఇదంతా పాకిస్తాన్ కొత్త కాదు. అయితే ఇక్కడ బలూచిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్తో ఉండటం వల్ల, క్రాస్ బార్డర్లో టెర్రరిస్ట్ గ్రూప్స్కి కనెక్టివిటీ ఉండటం వల్ల, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి రకరకాల మిడిల్ ఈస్ట్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులతో పరిచయం ఉండటం వల్ల అక్కడి నుంచి వెపన్స్, అక్కడి నుంచి సపోర్ట్ సిస్టమ్ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ బార్డర్స్ చాలా పోరస్గా ఉండటం వల్ల కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి గ్రూప్స్కి అక్కడి నుంచి కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియా నుంచి ఇలా హైజాకింగ్ లాంటి వాటికి సపోర్ట్ వచ్చే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా బేస్లెస్ ఎలిగేషన్ అని చెప్పొచ్చు. ఇండియా ఎప్పుడు టెర్రరిజంని స్పాన్సర్ చేయదన్నమాట. బలూచిస్తాన్ సమస్య బలూచిస్తాన్దే. ఖచ్చితంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన మాత్రం మనం ఆలోచించాలి. బలూచిస్తాన్కి సంబంధించి ఆ ప్రాబ్లం కేవలం పాకిస్తాన్ది అది, ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు.